హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 9th డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది అండ్ వెనస్డే వచ్చేసరికి చాలా చేంజెస్ జరిగినాయి. ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్లోనే ఇన్ని చేంజెస్, అసలు నిజంగానే అన్అఫీషియల్ ఓట్లలోనే అస్సలు మామూలు చేంజెస్ లేవు. అలాంటిది అఫీషియల్ ఓటింగ్లో కూడా అసలు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. అసలు మామూలుగా రచ్చలేయట్లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కూడా అర్థం కాకుండా పోతుంది అనమాట. ఆ రేంజ్లో వీళ్ళకు ఓటింగ్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. శ్రీజ టాప్ 1 పొజిషన్లో ఉంది. శ్రీజ అదిరిపోయే ఓటింగ్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంది. ఇప్పటివరకు సెకండ్ పొజిషన్లో ఉన్న శ్రీజ ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. 15% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అసలు ఇది మామూలు ఓటింగ్ కాదు. 15%, 15 మందిలో 15% ఓటింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన పవన్ ఉన్నాడు, డెనిమ్ పవన్ ఉన్నాడు. సో మనోడికి 13% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ 15% నిన్న చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మాత్రం మనోడికి 13% ఓటింగ్ తోటి సెకండ్ పొజిషన్కి వచ్చాడు. బట్ మిగతా వాళ్ళకు కూడా ఓటింగ్ పెరిగింది. ఆ పెరిగిన వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్తాను నేను క్లియర్గా. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సెకండ్ పొజిషన్లోకి వస్తాడు అని అంటే వచ్చేసాడు. 13%, 2% డౌన్ అయింది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం ప్రియాకి ఓటింగ్ పెరిగింది. అండ్ ప్రియా కూడా ఆల్మోస్ట్ మనోడికి 13%, ప్రియాకి కూడా ఆల్మోస్ట్ నిన్న 10% ఉన్న ఓటింగ్ ఈరోజు వచ్చేసరికి 12% అయింది. అస్సలు మామూలుగా అంటారా? మామూలుగా కాదు. అసలు థర్డ్ పొజిషన్కి వచ్చింది ఈమె కూడా. థర్డ్ పొజిషన్లో 12% ఓటింగ్ తోటి ఈమె మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో దూసుకుపోతుంది. శ్రీజ ఒకరు అండ్ ప్రియా ఒకరు, వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా ఓటింగ్ని బాగా బిల్డ్ చేయగలుగుతున్నారు. ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి 12% తోటి ప్రియా ఉంటే 10% ఓటింగ్ తోటి షాకీబ్ ఉన్నాడు. షాకీబ్ కూడా అసలు ఊహించలేదు ఈయన ఓటింగ్ ఎంత పెరుగుతుందిరా అనుకునే లోపు తగ్గిపోతూ ఉంది. ఈయన గ్రాఫ్ పైకి వెళ్ళడమేమో కానీ కిందికి వెళ్ళిపోవడం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ గ్రాఫ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని గ్రాఫ్ అనమాట. ఆ రేంజ్లో వెళ్తుంది అనుకుంటే ఈ రేంజ్కి తీసుకొస్తున్నాడు. మనోడికి 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్కి వచ్చాడు. నిన్న 12% తోటి షిఫ్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ప్రియాకి షాకిబ్ ఇద్దరు షిఫ్ట్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు. మనోడికి 10% అయింది, ప్రియాకి 12% ఓటింగ్ తోటి 4th పొజిషన్. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం మనీష్ అన్నాడు. 5th పొజిషన్ మనీష్ ఉన్నాడు. మనీష్కి యాస్టీస్గా ఓటింగ్ అనేది పడుతుంది. 9% ఓటింగ్ తోటి మనీష్కి అయితే టాప్ 5 పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంకా ఎక్కడ అంటే పెద్ద ట్విస్ట్ జరిగింది ఏంటి అని అంటే తర్వాత పొజిషన్ వచ్చేసరికి హరీష్ ఉన్నాడు కదా. నిన్న చూసుకుంటే హరీష్ 6th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆర్మీ పవన్ వచ్చాడు. ఆర్మీ పవన్ 9% ఓటింగ్ తోటి, అంటే 2% ఓటింగ్, నిన్నటికి ఈ రోజుకి 2% ఓటింగ్ అనేది మనోడికి పెరిగింది. అస్సలు చాలా అంటే చాలా జనాల్లోకి బాగా కనెక్ట్ అయిపోయాడు ఆర్మీ పవన్. బట్ అఫీషియల్ ఓట్లలో కూడా మనోడు 6th పొజిషన్లో ఉన్నాడు. అండ్ హరీష్ని వెనక్కి నెట్టి మనోడు ఆ పొజిషన్ తీసుకున్నాడు. 9% ఓటింగ్ మనీష్కి ఉంది. ఇంకా కొంచెం తక్కువగా మన ఆర్మీ పవన్కు ఉంది అనమాట. సో ఈయన 6th పొజిషన్లోకి వచ్చాడు. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ దివ్యానే ఉంది. దివ్య సేమ్ 7% ఓటింగ్ తోటే దివ్య ఉంది. అస్సలు ఊహించని విధంగా దివ్య కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ తగ్గిపోయింది ఎవరికి అని అంటే హరీష్కి తగ్గింది. హరీష్కి 9% ఓటింగ్ ఉన్న హరీష్ ఏకంగా 6%కి వచ్చేసాడు. 3% ఓటింగ్ తగ్గింది అనమాట. 3% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు. 6th పొజిషన్ పవన్కి వచ్చేసింది. అండ్ 7th పొజిషన్ దివ్య యాస్టీస్గా ఉంది. 8th పొజిషన్కి వచ్చేసరికి మాత్రం హరీష్ వచ్చాడు. ఎవరు? మన మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చాడు అనమాట. 8th పొజిషన్కి వచ్చాడు. అస్సలు ఊహించలే నేను. చాలా అంటే ఏదో అనుకున్నాను కానీ మనోడు ఓటింగ్ అనేది ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంటుంది అని అనుకున్నాను. కానీ అనుకోకుండా తగ్గిపోతూ వస్తూ ఉంది. అస్సలు ఊహించని నేమ్ అనుకోవచ్చు. మనోడు 8th పొజిషన్కి వచ్చాడు అండ్ 6% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం అనుష ఉంది. అంటే 6% తోటి మనోడు 8th పొజిషన్లో ఉంటే 9th పొజిషన్ వచ్చేసరికి అనుష ఉంది. అనుష కూడా 6% ఓటింగ్ అనేది ఉంది అనమాట. అనుషకు కూడా 6% ఓటింగ్ సరిపోద్దానంటే ఈమె గేమ్ ఆడట్లేదు, ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. అయినా కూడా ఏదో ల్యాబ్ చేద్దాము, ఏదో చేద్దాము అన్నట్టుగా అనుకోవడమే తప్పితే కరెక్ట్ వర్కౌట్ అయ్యే ఎపిసోడ్ ఈమెకు పడట్లేదు. వర్కౌట్ చేసుకునేంత ఏమంటారు ఆ స్క్రీన్ స్పేస్ కూడా కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే అనుషకి 6% ఓటింగ్, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, అప్ అండ్ డౌన్స్ ఏం లేదు, కాన్స్టెంట్గా ఓటింగ్ అనేది ఉంది. ఈమె ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓటింగ్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఈమెకు అఫీషియల్లో కూడా ఈమెకు అంత ఓటింగ్ అయితే లేదు. ఇదే ఓటింగ్ నడుస్తుంది. 6% అంటే పెద్ద ఓటింగ్ అని చెప్పలేము.
అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం నాగ్ ఉన్నాడు. ఇక్కడ నాగ్కి ఆల్మోస్ట్గా 2-3% ఓటింగ్ పెరిగిందబ్బా. ఈరోజు నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో మనోడు అభిజిత్ ఏదైతే మాట్లాడిండో అది చాలామందికి కనెక్ట్ అయింది, అభిజిత్ ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయింది. సో నువ్వు నాలాగా ఆడుతున్నావు, నా వేలో వెళ్తున్నావు అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదైతే చేసిందో మనోడికి చాలా అంటే చాలా ఎక్కువగా హ్యూజ్ ఓటింగ్ అనేది పడింది. అండ్ ఆ పొజిషన్ ఎక్స్ట్రీమ్ లెవెలే అనుకోవచ్చు. ఎందుకంటే 2% నిన్న చూసుకుంటే 2% ఉంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ రోజుకి చూసుకుంటే వెనస్డే చూసుకుంటే మాత్రం 5% ఓటింగ్ అనేది జరిగిందనమాట. 5% అంటే 3%. ఇప్పుడున్న పరిస్థితులలో 3% ఓటింగ్ పెరగడం అనేది మామూలు విషయం కాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చు. సో రాను రాను జనాల్లోకి బాగా నచ్చేస్తున్నాడు మనోడు, అనుకున్న దానికంటే ఎక్కువగా నచ్చేస్తున్నట్టు ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉన్నాడు. సో నాకు మ్యాక్సిమం ఒకవేళ ఎవరైతే మన జడ్జెస్ సెలక్షన్లో ఉంటుందో ఆ జడ్జెస్ సెలక్షన్ కానీ కరెక్ట్గా చేస్తారు అని అనుకుంటే నాగ్ ఖచ్చితంగా ఉంటాడు. ఓటింగ్ త్రూ కాకపోయినా కూడా నాగ్కి ఖచ్చితంగా హౌస్లోకి ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అంటే మనోడిది 3% ఓటింగ్ నిన్న జరిగిన సిచ్యువేషన్కి ఈరోజు 3% పెరిగిందని అంటే మరి ఇంకా ముందు ఇంకా 3 ఎపిసోడ్లలో ఏమైనా రచ్చ జరగద్దు. ఈరోజు ఎపిసోడ్లో పెద్ద ఎలా ఉంటుందో ఏంటో ఇంకా చూడలేదు నేను, బట్ చూశాక చెప్తాను. సో మనోడికి 5% తోటి మనోడు 10th పొజిషన్లో ఉన్నాడు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రసన్న ఉన్నాడు. ప్రసన్నకి 3% ఓటింగ్ నడుస్తుంది, 2% ఓటింగ్ అనేది తగ్గింది. మనోడు 11th పొజిషన్లో ఉన్నాడు. ప్రసన్నకి నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో, ఆ బ్యాచ్లు ఇచ్చే టాస్క్ జరిగిందో దాంట్లో చాలా అంటే చాలా డౌన్ ఫాలో అయిపోయాడు. అసలు ఊహించని విధంగా మనోడు ఏం మాట్లాడలేకపోయాడు. ఏదైనా ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నప్పుడు, బిగ్ బాస్లో అనుకున్నప్పుడు ఎక్కువ డిఫెన్స్ చేసుకోగలగాలి. ఆ డిఫెన్స్ మనోడు చేసుకోలేకపోయాడు, ఆ డిఫెన్స్ని ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయినా కూడా మనోడిని ఏదో లాక్ రావాలని చెప్పేసి ఆడియన్స్ ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలి, మనోడిని ఇన్స్పైర్గా తీసుకున్నారు. అంటే షో స్టార్ట్ అయినప్పుడు మామూలు ఎక్స్పెక్టేషన్ లేవు, ఆ షోలో మొత్తానికి దిగిపోయాడు అనమాట. అసలు ఎక్కడో ఉండాల్సిన మనోడు ఇంకెక్కడికో వెళ్ళిపోయినట్టుగా 11th పొజిషన్కి వచ్చాడు ప్రసన్న. సో మనోడికి 3% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి కల్కి. సో కల్కి కంటే ఎక్కువ, కల్కి నిన్న చూసుకుంటే 12th పొజిషన్లో ఉంటే ఈరోజు 13th పొజిషన్కి వచ్చింది. ఎవరు దాలియా 1% ఓటింగ్ ఉన్న దాలియాకి 2% ఓటింగ్ అనేది పడ్డది. నాకు అర్థం కాలేదు దాలియాకి ఏ విధంగా ఓటింగ్ పెరిగింది అనేది, ఐ డోంట్ నో, బట్ నాకు అనిపించట్లేదు. ఆ దాలియాకి ఈ రేంజ్ ఓటింగ్ అట్లీస్ట్ 1%, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక 1% ఎక్కి ఒక 1% పెరిగి 12th పొజిషన్కి వచ్చేసింది అనమాట. సో ఈ రేంజ్లో 12% అంటే 2% అంటే మామూలు విషయం కాదు. అది 12th పొజిషన్కి. బాటంలో ఓవరాల్గా స్టార్టింగ్ ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే వరకు కూడా ఆల్మోస్ట్గా దాలియానే లాస్ట్ పొజిషన్లో ఉంది. అలాంటిది ఇప్పుడు 12th పొజిషన్కి వచ్చింది అనమాట. అది కొంచెం వరకు బెటరే కదా, ఊహించిన దానికంటే కొంతవరకు బెటర్గానే అనుకోవచ్చు ఆ రేంజ్ ఓటింగ్ పడ్డది అని అంటే. సో తర్వాత వచ్చేసరికి కల్కి ఉంది, కల్కికి 1% ఓటింగ్ పడ్డది. ఈమెకు కూడా అనుకున్నంత రేంజ్లో పడట్లేదు అని అంటే అసలు పాపం ఈ నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఆమెకు డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె మీద ఏ ఒపీనియన్ లేదు, ఏ కంటెస్టెంట్కి ఏ ఒపీనియన్ లేదు, అందుకనే ఈమెకు ఒక బ్యాచ్ చేయలేదు అని చెప్పేసి అందరూ ఫీల్ అయ్యారని చెప్పేసి ఇది ఇంకా జడ్జెస్ నెగిటివిటీ ఎక్కువ చేసినట్టుగా అనిపించింది. ఆ నెగిటివిటీలో కూడా ఆమె పాజిటివిటీ వెతుకుంది. సో ఏ ఒపీనియన్ లేదంటే అది నాకు పాజిటివిటీ అనే చెప్పి డైలాగ్ ఒకటి వేస్తారు చూసారా, అది మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆమెకు ఎంత రేంజ్లో బిగ్ బాస్ అర్థమైంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో 1% ఓటింగ్ తోటి ఈమె 13th పొజిషన్లో ఉంది. అండ్ 14th వచ్చేసరికి శ్వేత అండ్ శ్రియా, వీళ్ళిద్దరికి 0.% ఓటింగ్ అనేది పడుతుంది. పాయింట్ తర్వాత ఇంకేదన్నా ఉంటే ఆ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో మనం అనుకున్న దానికంటే ఇంకా ఓ రేంజ్లో పడుతుంది, అట్లీస్ట్ 1% అయినా ఓడాలి కదా. సో దానికంటే తగ్గిపోతూ ఉంది వీళ్ళ గ్రాఫ్ అనేది. ఆటోమేటిక్గా ఇంకా వీళ్ళు టాటా బై బై చెప్పొచ్చు. ఏదైనా జడ్జెస్ చాయిస్ ఉంది అని అంటే 10th పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జడ్జెస్ ఆప్షనల్గా నాకు మాత్రమే ఆ ఆప్షన్ అయితే ఉంది. సో నాగ్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇంకా పర్సనల్గా అంటే వాళ్ళు ఏదో ఇచ్చేశారు అని కాదు, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఓవరాల్గా 9th డే ఓటింగ్ అండ్ వెనస్డే ఓటింగ్ అనేది అంటే నిన్న మిడ్ నైట్ వరకు ఉన్న ఓటింగ్ మనకు అఫీషియల్గా ఈ ఇన్ఫో అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మ్యాక్సిమం ఇదే జరగబోతుంది, ఇదే జరుగుతుంది కూడా. ఇది క్లియర్, రాసి పెట్టుకోరా సాంబార్, రాసి పెట్టుకో. సో మొత్తానికి వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్